అర్థమవుతుందా? కనీసం మీ కోడలు గొంతెత్తి తన బాధని ఈ ప్రపంచానికి చెప్పుకుంది. కానీ నాలాంటిదైతే ఏం చేసేదో తెలుసా? తనకు తానే ఆత్మహత్య చేసుకుంటుంది. అసలు నేనేం చేస్తున్నాను? అడుగడుగు నా లక్ష్మిని మోసం చేస్తున్నాను. ప్రతి నిమిషం లక్ష్మికి అబద్ధాలు చెప్తున్నాను. ప్రతిదీ నా వ్యక్తిత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నాను. రేపు నిజాలు తెలిస్తే లక్ష్మి ఏమైపోతుందో అన్న ఆలోచన లేకుండా బతుకుతున్నాను. ఇది కరెక్ట్ కాదు. ఏదైతే అదైంది. లక్ష్మికి నిజాలన్నీ చెప్పేయాలి. తనని ఎందుకు పెళ్లి చేసుకున్నానో చెప్పాలి. నాకు మనీషాకి మధ్య ఏముందో తనకి చెప్పాలి. మిత్రగారు వచ్చారా? మీకు ఎన్నిసార్లు చెప్పాను బట్టలు అక్కడ ఇక్కడ పడేద్దని. అదిగో లాండ్రీ బ్యాగ్ అక్కడ పెట్టిందెందుకు? వాడిన బట్టలు అందులో వేయడానికి. ఇది కూడా నేనే చెప్పాలా? చెప్పినప్పుడు సరే అంటారు, తర్వాత మళ్ళీ పట్టించుకోరు. చెప్పేదొకటి చేసేదొకటి, అంతేనా? అవును లక్ష్మి, నేను చెప్పేదొకటి చేసేదొకటి. నేను చేసే పనులకు అర్థం లేదు లక్ష్మి. నేను నీకు సెట్ కాను. నీకు భర్త అయ్యే అర్హత నాకు లేదు. నన్ను పెళ్లి చేసుకోవడం నీ అదృష్టం అంటూ ఉంటావు కదా. నన్ను పెళ్లి చేసుకోవడం నీ అదృష్టం కాదు లక్ష్మి, దురదృష్టం. అది నీకు తెలియడం లేదు, నాకు చెప్పడం రావడం లేదు. నేను చాలా చెడ్డవాణ్ణి లక్ష్మి. నేను నువ్వనుకున్నంత మంచివాణ్ణి కాదు. నీకు అబద్ధాలు చెప్తున్నాను, నిన్ను మోసం చేస్తున్నాను. అసలు మన పెళ్ళొక అబద్ధం, ఒక మోసం. ఇంకా చెప్పాలంటే మనీషా కూడా ఇక్కడికే షాపింగ్ వచ్చింది తెలుసా? అది కూడా తను లవ్ చేసే అబ్బాయితో అనుకుంటా. అవును మిత్రగారు, మనీషాని ప్రేమించిన అబ్బాయి మనీషా నిశ్చితార్థం రోజు కూడా వచ్చాడు. ఉత్తరాల ద్వారా సందేశాలు కూడా పంపించాడు. సో లక్ష్మికి మనీషా జీవితంలో ఎవరో ఒకరున్నారని మాత్రమే తెలిసింది, కానీ అది నేనే అని తెలీదు. ఒకవేళ తెలిస్తే లక్ష్మి ఖచ్చితంగా తట్టుకోలేదు. నన్నేమీ అనలేక, ఎవరిని నిందించలేక, ఎవరిని శిక్షించలేక తనలో తానే మదన పడిపోతుంది. అసలు అలాంటి నిజాన్ని విని తను తట్టుకోగలదా? ఇవన్నీ ఆలోచించకుండా తన మెడలో తాళి కట్టాను. ఇప్పుడు తన అమాయకమైన మొహం అడిగే ప్రశ్నలకి కొన్ని జ్ఞాపకాలు నిద్ర రానివ్వడం లేదు లక్ష్మి. జ్ఞాపకాలు ఎప్పుడు ఇంతే మిత్రగారు. ఒక్కసారి మొదలయ్యాయంటే మనల్ని కాసేపు కూర్చొనివ్వవు, కాసేపు పడుకోనివ్వవు. వెంటాడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు కూడా అలాగే అవుతుందా? అవును లక్ష్మి. ఏం జ్ఞాపకాలవి? మంచివా చెడువా? ఒక విధంగా చెప్పాలంటే అందులో కొన్ని సరిదిద్దుకోలేని తప్పులు కూడా ఉన్నాయి. గతంలో జరిగిన తప్పులు కదా. ఆ తప్పుల గురించి ఒకసారి ఆలోచించి అందులో నుంచి పాఠాలు నేర్చుకుని మళ్ళీ ఆ తప్పుల్ని మార్చుకోవాలి. అంతేగాని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటారా? పాఠాలు నేర్చుకున్నా
ప్రయోజనం ఉంటుందో లేదో అని కొంచెం భయంగా ఉంది. గతంలో జరిగిన తప్పులు కదా, ఆ తప్పుల గురించి ఒకసారి ఆలోచించి అందులో నుంచి పాఠాలు నేర్చుకుని మళ్ళీ ఆ తప్పుల్ని మార్చుకోవాలి. అంతేకాని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటారా? కానీ కొన్ని జీవితంలో ఒక్కోసారి జరుగుతాయి లక్ష్మి. అవి జరిగినప్పుడు తీసుకునే నిర్ణయాలే జీవితాలని తారుమారు చేసేస్తూ ఉంటాయి. నేను ప్రేమించింది ఎవరినో తెలుసుకోవడానికి లక్ష్మి చాలా కష్టపడుతోంది. తను తెలుసుకునే లోపలే మిత్ర చేత నేను తాళి కట్టించుకోవాలి. దాంతో అరవింద్ ఆంటీతో నేను చేసిన ఛాలెంజ్ కూడా గెలిచినట్టవుతుంది. ఆ జయదేవ్ అంకుల్ కూడా చాలా గొప్ప ప్రసంగం ఇచ్చారు. చాలా గొప్ప గొప్ప ప్రవచనాలు చెప్పారు. అంకుల్కి కూడా దిమ్మ తిరిగిపోయేలా, కళ్ళు బైర్లు కమ్మేలా ఒక ట్విస్ట్ ఇస్తాను. ఆ ట్విస్ట్ పేరే మిత్ర మనీషల పెళ్లి. అమ్మా మనీషా, చెప్పమ్మా. పంతులు గారు, ఈ రోజు మీరు చెప్పిన ముహూర్తానికే పెళ్లి ఏర్పాట్లు చేయండి. ఈ టైంలో నేను మనీషాతో ఎక్కువగా మాట్లాడడం లక్ష్మి చూస్తే ప్రమాదం. హలో హలో మిత్ర. చెప్పు మనీషా. ఏం లేదు మిత్ర, ఈరోజు అమ్మవారికి గుళ్ళో పూజ ఉందని చెప్పాను కదా. అవునవును. అక్కడికి వెళ్తున్నాను. లొకేషన్ పంపిస్తాను. నువ్వు కూడా అక్కడికి వచ్చేసి. ఈ పూజలకి పునస్కారాలకి నేనెందుకు మనీషా? పూజలకి వచ్చే పుణ్యం తీసుకోకపోయినా పర్వాలేదు. కనీసం నాకు కంపెనీ ఇవ్వడానికైనా రావచ్చు కదా. అలా కాదు మనీషా, నాకు చాలా వర్క్స్ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు రమ్మంటే ఎలా చెప్పు? ఒక్కదాన్నే వెళ్లాల్సి వస్తుంది మిత్ర. నువ్వు కూడా తోడుగా ఉంటే బాగుంటుంది. అంటే మనీషా, అది ఏం మిత్ర, అవాయిడ్ చేస్తున్నావా? నువ్వు చెప్పినట్టే అన్ని వింటున్నానుగా. నన్ను దూరం పెట్టాలనుకుంటున్నావా? చచ్చా, అదేం లేదు మనీషా. చెప్పిన మాట వింటున్నావు, బుద్ధిగా నడుచుకుంటున్నావు. ఇప్పుడు కూడా నిన్ను నేను ఎందుకు అవాయిడ్ చేస్తాను చెప్పు? అయితే రావచ్చు కదా. అసలే నేను చాలా అప్సెట్ అయి ఉన్నాను మిత్ర. ఇలాంటి టైంలో నువ్వు కూడా కాదు, కూడదు, రాను ఇలాంటి మాటలు అంటూ ఉంటే మళ్ళీ నువ్వు దక్కవేమో అని నాకు ఇన్సెక్యూర్గా ఉంది. దాంతో నా మెంటల్ స్టేటస్ మారిపోతుంది. దానివల్ల మళ్ళీ పెళ్లి చేసుకోమని టార్చర్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్పు? సరే మనీషా, వస్తానులే. ఓకేనా? ఫోటోనే కదా, పర్వాలేదులే. ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ఏమోనండి, నా మనసంతా ఎందుకు ఆందోళనగా ఉంది. ఏదో జరగబోతోందని నా మనసు పదే పదే హెచ్చరిస్తున్నట్టు అనిపిస్తుంది. లక్ష్మి, గాలికి కర్టన్ ఎగురుతూ అది తగిలి ఫోటో పడిపోయింది అంతే. దానికి అంత టెన్షన్ ఎందుకు చెప్పు? ఎందుకంటే ఉదయం మీరు నాకు దూరం అయిపోతున్నట్టు కలొచ్చింది. ఈ వాతావరణం చూసి అత్తయ్య గారికి మనసులో కంగారు పడుతుంది. ఇప్పుడు చూస్తే మన పెళ్లి ఫోటో కింద పడి పగిలిపోయింది. ఇవన్నీ నాకు అపశకునంలా కనిపిస్తున్నాయండి. లక్ష్మి, మనం ఎంత ఎక్కువగా ఆలోచిస్తే ప్రతిదీ మనల్ని అంత ఎక్కువగా భయపెడుతుంది. ఎంత సులువుగా తీసుకుంటే అంత తేలిగ్గా కనిపిస్తాయి. నేను మీ అంత తేలిక తీసుకోలేకపోతున్నాను మిత్ర గారు. ఎందుకంటే మీరు నాకు
దూరం అవుతారనే ఆలోచన నేను భరించలేను. అసలు మీరు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. చూడండి మిత్ర గారు, ఒక మనిషిని అమితంగా ప్రేమిస్తే ఎలా ఉంటుందో నాకింతకు ముందు వరకు తెలీదు. మీతో తాళి కట్టించుకుని మీ భార్యగా ఇంటికొచ్చి మిమ్మల్ని ప్రేమించిన తర్వాత తెలిసింది. ప్రేమించిన వ్యక్తికి ఏమైనా అవుతుందని తెలిస్తే ఆ గుండె ఎంత విలువెల్లాడిపోతుందో అని. మిమ్మల్ని ప్రేమించాకే తెలిసింది నాలో నాకన్నా మిమ్మల్ని ఎక్కువగా నింపేసుకున్నాను అని. మిమ్మల్ని ప్రేమించాకే నాకు అర్థమైంది నాకన్నా మీరే ముఖ్యమని. నేను అందరికీ లక్ష్మి రూపంలో కనిపించవచ్చు, కానీ నాలో అణువణువు నిండిపోయింది మాత్రం మిత్రానంద. నేను తీసుకునే ఊపిరి, నా గుండెలో చప్పుడు, నా శరీరంలో ప్రవహించే రక్తం అన్ని మిత్ర అనే పేరుతో నిండిపోయాయి. తెలిసింది, ఏ స్వప్నం కలిగింది, ఏ కిరణం తగిలింది, రెప్పకి నొప్పిగా ఉంది. ఈ సమరం ఎందుకిలా జరిగిందో. అందుకే నీకు చిన్న చిన్న విషయాలు కూడా చాలా పెద్దవిగా కనిపిస్తున్నాయి. ఒక మనిషిని ప్రేమించడం కానీ అభిమానించడం కానీ తప్పు కాదు. ఆ ప్రేమలో ఆ మనిషి ఏమైపోతారో అని అనుక్షణం భయపడుతూ ఉండడమే తప్పు. కలలు రావడం, వర్షాలు పడ్డం, ఇలా ఏమైనా వస్తువులు కింద పడి పగిలిపోవడం, ఇవన్నీ చాలా మామూలు విషయాలు లక్ష్మి. వాటిని భూతద్దంలో చూస్తూ మనసులో భయాందోళన పెట్టుకోవడం అంత మంచిది కాదు, సరేనా? నువ్వు అనుకున్నట్టుగా ఏమీ జరగదు. అలా జరగదని నేను నిరూపిస్తాను. ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి. లక్ష్మి, నాకు తెలుసు నేను బయటికి వెళ్ళడం నీకు ఇష్టం లేదు అని, కానీ వెళ్ళక తప్పదు లక్ష్మి. మనీషా ఏదో ముఖ్యమైన పనని చెప్పింది. తను మరీ రమ్మని అడిగింది. వస్తానని చెప్పాక ఇప్పుడు హఠాత్తుగా రాను అంటే తనెంత బాధపడుతుంది. కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, సరేనా? లక్ష్మి, కలుసుకోలేనంత దూరం వెళ్ళడం లేదు. ఒక గంటలో మళ్ళీ నీ ముందుంటాను, సరేనా? బాగోకపోయినా అడ్జస్ట్ అయిపో. నీ బూజు మొహానికి అదే ఎక్కువ. నాది బూజు మొహం కాదు, నీదే గాజు మొహం. గాజు మొహమా? అదేంటి? ఏదో ప్రాస కుదిరిందని వాడన్లే. తిట్లు కూడా రాని తట్ట మొహమా? నువ్వు బూజు మొహం అన్నా గీజు మొహం అన్నా పర్లేదు, కానీ తట్ట మొహం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అలానే అంటాను. తట్ట మొహం, తట్ట మొహం, తట్ట మొహం. నిన్ను తట్ట మొహం, తట్ట మొహం. ఈ రోజు నా చేతుల్లో అయిపోయావు. ముందు పట్టుకో చూద్దాం. పట్టుకోవడం కాదు, పట్టుకొని కళ్ళు పీకేస్తాను. అబ్బా, నీకంత సీన్ ఉందా? ఎంత సీనుందో చూపిస్తాను. తట్ట మొహం. చంపేస్తాను. నన్ను పట్టుకోవడం అంత సులువుగా జాను. నేను నీకు దొరకను జాను. నువ్వెంత ట్రై చేసినా దొరకను. నేను నీకు దొరకను జాను. నువ్వెంత ట్రై చేసినా నేను నీకు దొరకను. అరవిందా, ఏమైంది? ఉదయం నుంచి గమనిస్తున్నాను. దేనికో కంగారుగా కనిపిస్తున్నావు. ఏంటి సంగతి?
నేను కూడా గమనిస్తున్నాను అరవిందా, మనసులో ఏదో మర్మం జరిగినట్టు. మాతో చెప్పకుండా లోపల ఏదో దాస్తున్నావు అనిపిస్తుంది. ఏమైంది? ఉదయం నుంచి ఎందుకో మనసు కీడు శంకిస్తోంది అత్తయ్య. గుండెల్లో ఏదో ఆందోళనగా ఉంది. ఆక్సిజన్ లెవెల్స్ పెరిగినప్పుడు అలాగే అనిపిస్తుంది. అవి తగ్గడానికి టాబ్లెట్స్ ఇచ్చారుగా, వేసుకున్నావా? లేదండి. ముందు అవి వేసుకో. అవి వేసుకుంటే టెన్షన్ తగ్గుతుంది. దీక్షితులు గారు, మీరేంటి ఇలా? మీరొచ్చారంటే ఏదో ముఖ్యమైన విషయంతోనే వచ్చుంటారు. అవును అరవింద, మిత్ర చుట్టూ ఏవో విపత్కర పరిస్థితులు విరుచుకుపడుతున్నాయి. ఊహించలేని ఒక కొత్త అపాయం మిత్ర ఊపిరిని ఆపేయటానికి సిద్ధపడుతోంది. కమ్ ఆన్ మిత్ర, లాజికల్ గా ఆలోచించు. మన ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు లక్ష్మి నీ జీవితంలో లేదు, అందుకే నీకు ప్రమాదం జరగబోయింది. కానీ ఇప్పుడు లక్ష్మి నీ జీవితంలో ఉంది. తన జాతకం వలన నీకు ఎలాంటి ప్రమాదము జరగదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇంకొక 10 నెలల పాటు లక్ష్మి నీతోనే ఉంటుంది కాబట్టి తన జాతకం నిన్ను కాపాడుతుంది. ఈ 10 నెలలు నువ్వు లక్ష్మికి భర్తగానే ఉంటావు. ఆ 10 నెలలు అయిపోయాక లక్ష్మి నీ జీవితంలో నుంచి తప్పుకుంటుంది. అప్పుడు నేను అధికారికంగా నీ జీవితంలోకి నీ భార్యగా వచ్చేస్తాను. దట్స్ ఆల్. చూడు మిత్ర, నా భవిష్యత్తు ఏమైపోతుందోనని నేను భయపడకుండా ఉండటానికి నాకు భరోసా కావాలి. ఆ భరోసా నాకు కలగాలంటే నా మెళ్ళో నువ్వు తాళి కట్టాలి. లేదు మనీషా, నా మామ్ డాడ్ని, నా ఫ్యామిలీని మోసం చేసి ఇక్కడ మేమంతా ఇంత కంగారు పడుతూ ఉంటే నువ్వు మాత్రం కూల్ గా ఎలా ఉన్నావు లక్ష్మి? అక్క పదే పదే నీకు చెప్పాక కూడా నువ్వు వినలేదంటే అక్క మాట మీద నీకు గౌరవం తగ్గినట్టా? లేక మిత్ర జీవితం గురించి నీకు ఆలోచన లేనట్టా? మిత్ర గారి గురించి ఆలోచన లేకపోవడం ఏంటి చిన్నత్తయ్య గారు? ఆయనకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. ఏమీ జరగకూడదని పదే పదే ఆ భగవంతుడిని ప్రార్థిస్తూనే ఉంటాను. నీ ప్రార్థనల గురించి పక్కన పెట్టు. ఇప్పుడు మిత్రకి ఏదైనా ప్రమాదం జరిగితే అప్పుడేం చేస్తావు? మిత్ర గారికి ప్రమాదం జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంత భయపడుతున్నారు? అంటే బయట వాతావరణం బాలేదు కదా లక్ష్మి, భయం సహజమే కదా. కానీ ఇది సహజంగా వస్తున్న భయంలా లేదు. ఏదో సమస్య వల్ల వచ్చిన భయంలా అనిపిస్తోంది. నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? దాచడమా? నీ దగ్గర దాచడానికి ఏముంటుంది లక్ష్మి? ఈ మధ్య మిత్రకి చిన్న చిన్న ప్రమాదాలు ఎదురవుతున్నాయి కదా, అందుకే కొంచెం కంగారు. నాకు కూడా ఉదయం నుంచి ఎందుకో చాలా ఆందోళనగా ఉంది. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? నీకు కూడా ఆందోళనగా ఉండడం ఏంటి? నాకు తెల్లవారుజామున ఒక కల వచ్చింది అత్తయ్య గారు. ఏం కల? మిత్ర గారు నా నుంచి దూరం అయిపోతున్నట్టు, ఆయన నేను శాశ్వతంగా వేరైపోతున్నట్టు. అసలు నీకు బుద్ధుందా లక్ష్మి? మిత్ర విషయంలో ఏం జరిగినా నాకు చెప్పమన్నానా లేదా? నీకిలాంటి కల ఒకటొచ్చిందని నాతో ఎందుకు చెప్పలేదు?
నీలో నువ్వే ఎందుకు దాచుకున్నావు? చెప్తే మీరందరూ కూడా కంగారు పడతారని భయపడ్డాను అత్తయ్య గారు. నీకొచ్చిన కళ గురించి చెప్పకుండా చాలా పెద్ద పొరపాటు చేసావు లక్ష్మి. అరవిందా, అది కాదండి లక్ష్మి. మిత్రకి లక్ష్మి చెప్పగలదు, కానీ చెయ్యి పట్టుకుని ఆపగలదా? వద్దని సలహా ఇవ్వగలదు. ససేమిరా కాదని కాళ్ళు చేతులు కట్టి ఆపలేదు కదా. ఒక భార్యగా తన పని తాను చేసింది. నీ మాటని గౌరవించి మిత్రని ఆపడానికి ప్రయత్నించింది. అయినా వినకుండా మిత్ర వెళ్ళిపోతే ఆ తప్పు లక్ష్మిది కాదు కదా. నింద వేసే ముందు, నేరం మోపే ముందు ఒక్కసారి ఆలోచించారవిందా. ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. బయట చూస్తే గందరగోళంగా ఉంది. నా మనసులో ఆందోళనగా ఉంది. లక్ష్మికి చూస్తే తెల్లవారుజామున అలాంటి కలొచ్చింది. ఇప్పుడేం చేయాలి? అరవిందా, నువ్వు అతిగా ఆలోచిస్తూ ఆవేశపడుతూ మనసు పాడు చేసుకుంటున్నావు. మిత్రకి ఏమీ కాదు, ఒకసారి ఫోన్ చేసి చూడు. మిత్ర ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు మిత్ర ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో మనకెలా తెలుస్తుంది? మనిషా ఏదో ముఖ్యమైన పనని చెప్పింది. తను మరీ మరీ రమ్మని అడిగింది. ఏంటండి మీరు? ఓ పక్క మిత్ర కనిపించడం లేదు, ఫోన్ చేస్తే వాడి ఫోన్ పనిచేయడం లేదు. ఇప్పుడేమో మీరు తలకి దెబ్బ తగిలించుకున్నారు. మీరు ఆలోచించడానికి, అవస్థపడ్డానికి చుట్టూ ఇన్ని సమస్యలున్నాయి. ఎందుకండి మెలకు రాగానే లక్ష్మి లక్ష్మి అని అంతగా కలవరిస్తున్నారు? ఏం మాట్లాడుతున్నావు అరవిందా? బయట వాతావరణం ఎలా ఉందో చూసావు కదా. ఆ పెనుగాలిలు మిత్ర కోసం లక్ష్మి ఒంటరిగా వెళ్ళింది. ఎటు వెళ్లాలో తెలియక, ఎక్కడికి వెళ్లాలో తెలియక ఎంత సతమతమవుతుందో ఆలోచించావా? తప్పు చేసింది కాబట్టి ఆ తప్పుని సరిదిద్దుకోవడానికే వెళ్ళింది. దీనికి మీరెందుకింత రాద్ధాంతం చేస్తున్నారు? ఇంటి గడప దాటి వెళ్ళింది నీ కొడుకు. వాతావరణం బాగలేకపోయినా పట్టించుకోకుండా వెళ్ళింది నీ కొడుకు. అది వదిలేసి మిత్ర వెళ్ళిపోవడానికి కారణం లక్ష్మి అన్నట్టు మాట్లాడతావు. లక్ష్మి మీద లేనిపోని నిందలు వేశా. అవి తట్టుకోలేక లక్ష్మి ఇప్పుడు మిత్ర కోసం వెతుక్కుంటూ వెళ్ళింది. లక్ష్మి చెయ్యని తప్పుకి ఇండైరెక్ట్ గా నువ్వు శిక్ష విధిస్తున్నావు. అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతోందండి? నేను లక్ష్మికి శిక్ష వేయడం ఏంటి? నీ కొడుకే ఇలాంటి పరిస్థితిలో ఉంటే నువ్వు ఇలాగే చేస్తావా? నా కొడుకు లక్ష్మి అంత తెలివి తక్కువవాడు కాదు. పైగా చెప్పిన పని చేయకుండా ఎప్పుడూ తప్పించుకోడు. లక్ష్మి, పల్లె దాటి, ఊరు దాటి, ఏరు దాటి, పొలిమేర దాటి బంధాలను వెతుక్కుంటూ వచ్చావా లక్ష్మి? లక్ష్మి, బంధమేదో ఉందని వచ్చావు. నువ్వు ఎవరి గురించి వెతుకుతున్నావో నాకు తెలుసు. మనసులో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి కదా. ఆ ప్రశ్నలన్నింటికీ ఈ రోజు నీకు సమాధానాలు దొరుకుతాయి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదండి. ఎన్నాళ్ళు ఆ అర్థం కాని జీవితంలోనే నువ్వు ఉన్నావు. నీ చుట్టూ ఉన్న మాయా ప్రపంచం నువ్వు తెలుసుకోలేకపోయావు. నువ్వు మంచి మనసున్న దానివి. లోకమంతా నీకు మంచిగానే కనిపిస్తుంది. అందుకే నీ చుట్టూ ఉన్న మోసం నీ కళ్ళకు కనిపించటం లేదు.
మోసమా? ఏ మోసం? నమ్మిన వాళ్లే నట్టేట ముంచే మోసం. నీ అనుకున్న వాళ్లే నీకు వెన్నుపోటు పొడిచే మోసం. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదండి. మీరు తప్పుకోండి, నా దారి నన్ను ఆగు. నీ దారి ఏ దారని వెళ్తావు? నా భర్త కనిపించడం లేదు. ఆయన్ని వెతుకుతూనే నేను ఇలా వచ్చాను. నన్ను వెళ్ళనివ్వండి. అదిగో అమ్మవారు, ఆ అమ్మవారు నిన్ను పిలుస్తోంది. ఆ అమ్మవారు నీకు ఏదో చెప్పాలనుకుంటోంది. మామ్, డాడ్, నన్ను క్షమించండి. మీకు చెప్పకుండా, మీ ప్రమేయం లేకుండా ఈ పెళ్లి చేసుకుంటున్నాను. ఐఎమ్ వెరీ సారీ. లక్ష్మి, నిన్ను క్షమించమని అడగడానికి నాకు అర్హత ఉందో లేదో కూడా తెలీదు. అడిగినా నువ్వు నన్ను క్షమిస్తావో లేదో కూడా నాకు తెలీదు. కానీ నీకు అన్యాయం చేస్తున్నానేమో అనే ఫీలింగ్ లోపల తోల్చేస్తుంది. అయినా తల ఉంచుకొని కూర్చోవాల్సి వస్తుంది. నన్ను క్షమించు లక్ష్మి. మంత్రాలు చదవాల్సిన ఆయన నోటితో అసత్యాలు పలుకుతున్నారు కదా మిత్ర గారు. తల వంచుకుంటున్నారు ఎందుకు? పంతులు గారు చెప్పింది అబద్ధం అని చెప్పండి. మీరు మనిషిని పెళ్లి చేసుకుంటున్నారని ఆయన చెప్పిన విషయం అసత్యం అని ఒక్కసారి చెప్పండి. కళ్ళ ముందు ఇంత కనిపించాక కూడా అలా ఎలా అడుగుతున్నావు లక్ష్మి? ఇది నిజమో అబద్ధమో నీకు బొట్టు పెట్టి మరీ చెప్పాలా? నేను నీతో మాట్లాడడం లేదు, మిత్రగారితో మాట్లాడుతున్నాను. నా భర్తతో మాట్లాడుతున్నాను. నా భర్తతో మాట్లాడుతున్నాను. నా భర్తతో మాట్లాడుతున్నాను. అంటే ఆ రోజు షాపింగ్ మాల్లో మనిషి ఒకరిని ప్రేమించింది అని చెప్పాను కదా. ఆ మనిషి మీరేనా? మనీషా నీరజ్ల ఎంగేజ్మెంట్ లో మనీషాకి లెటర్ రాసింది మీరేనా? అయినా నువ్వేంటి మనీషా, నువ్వు నీరజ్ని ఇష్టపడ్డాను అన్నావు. నీరజ్తో నిశ్చితార్థం వరకు వెళ్ళావు. నీరజ్ని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డావు. మళ్ళీ ఏంటిదంతా? నోరు విప్పి చెప్పు. నేను ప్రేమించింది నీరజ్ని కాదు, మిత్రని. అవును, నేను ప్రేమిస్తుంది మిత్రనే. మిత్ర ప్రేమిస్తున్నది మనీషాని.
నాకిప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. మీరిద్దరూ ఒకరినొకరు ఎంత గాఢంగా ప్రేమించుకున్నారో, ఒకరి కోసం ఒకరు ఎంత పరితపించిపోయేవారో. మీ ప్రేమలో మీరు మునిగిపోతూ నన్ను ఎంత మోసం చేశారో. అయినా తప్పు నాదేలేండి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు చాలా సార్లు మీ ప్రేమ గురించి నాకు చెప్పడానికి, చూపించడానికి ప్రయత్నించారు. కానీ నేనే కనిపెట్టలేకపోయాను. నేను ఎంత పిచ్చిదాన్నో తెలుసా? మీరు మనీషా గాఢంగా వాటేసుకుంటే అదే స్నేహంతో అనుకున్నాను, కానీ ప్రేమతోనే అనుకోలేదు. మీరు లవ్ బ్యాండ్ మనీషాకిస్తే అది స్నేహంతో ఇచ్చారనుకున్నాను, కానీ ప్రేమతో ఇచ్చారని అస్సలు ఊహించలేదు. బంగారం షాప్ ఓపెనింగ్ కి మీతో పాటు ఒక అమ్మాయి ఉంది అని జాను పదే పదే చెప్తున్నా. ఎవరో స్నేహితురాలు అయి ఉంటుందిలే అనుకున్నాను, కానీ మీరు మనసారా ప్రేమిస్తున్న మనీషా అని పసికట్టలేకపోయాను. పిచ్చిదాన్ని, పల్లెటూరు దాన్ని. ఆ విషయం నా మట్టి బుర్రకి అర్థం కాలేదు. ఈ పిచ్చి మెదడు అర్థం చేసుకోలేదు. నిన్నొక స్నేహితురాల్లా, ఒక చెల్లుల్లా చూశాను. అలాంటిది నువ్వు నా కాపురంలో చిచ్చు పెట్టాలని చూసావు. ఒక్క పెళ్ళైన మగాణ్ణి ప్రేమించడం నీకు తప్పనిపించలేదా? పెళ్ళైన తర్వాత ప్రేమిస్తే అతని భార్యకి అన్యాయం జరుగుతుంది అని నీకు అనిపించలేదా? నీ వల్ల మరొక ఆడదాని జీవితం నాశనం అయిపోతుంది అని నీకు బాధ అనిపించలేదా? మిత్ర ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పెట్టుకున్నాడు ఎందుకు? నా కాలు చెయ్యి ఆడడం లేదు. ఏమండి, ఏదో ఒకటి చెయ్యండి. వివేక్, మిత్ర జాడేమైనా తెలిసిందా? తెలిసిన వాళ్ళందరిళ్ళకి వెళ్ళాను పెద్దమ్మా. ఎక్కడ వాళ్ళ ఆచూకీ లేదు. లక్ష్మిని ఆపుతున్నా ఆగకుండా వెళ్ళిపోయింది. ఏమైందో, ఎక్కడికి వెళ్ళిందో? ఆవిడ్ని మనం కావాలని పంపించామా? వెతికేస్తాను, తీసుకొచ్చేస్తాను అని వెళ్ళింది తనే కదా. ఎలా వెళ్ళిందో అలా వస్తుందిలేండి. దానికెందుకు అంత కంగారు పడిపోతారు? లక్ష్మి ఏ పబ్బుకో పార్టీకో వెళ్ళలేదు దేవయాని. తన ప్రాణాన్ని పణంగా పెట్టి వెళ్ళింది. ఈ ఇంటి వారసుడికి ఏమైపోతుందో అనే భయంతో వెళ్ళింది. తను చేసేదానికి నువ్వు గొప్పగా పొగడకపోయినా పర్వాలేదు. కనీసం తనని తీసిపారేసి మాట్లాడకు. అయినా పిన్నన్న దాంట్లో తప్పేముంది డాడ్? అన్నయ్య మీద లక్ష్మి ఒక్కదానికే ప్రేముందా? మనకెవరికీ లేదా? మిత్ర అన్నయ్య టెన్షన్ సరిపోదన్నట్టు ఈవిడ గారు కూడా ఇప్పుడు మనల్ని టెన్షన్ పడుతుంది. హన్సిక, నీ మాట తీరు చూస్తుంటే నా పెంపకం మీద నాకే సందేహం కలుగుతోంది. మనుషుల్ని అభిమానించడం నేర్చుకో, అసహించుకోవడం కాదు. పెద్దమ్మ, వదినొచ్చింది.
అమ్మా లక్ష్మి. అమ్మా లక్ష్మి, వచ్చేసావా? నువ్వేమైపోయావు, ఎక్కడికి వెళ్ళిపోయావు అని తెగ కంగారు పడిపోయాను. లక్ష్మి నీకేం కాలేదు కదమ్మా? థ్యాంక్ గాడ్. ఇంత ఈదురుగాల్లో ఎక్కడికి వెళ్ళిపోయావు వదినా? ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? అవును వదినా, ఎవరికి ఒక్క క్షణం కూడా ప్రశాంతత లేదు. లక్ష్మి లక్ష్మి అని కలవరిస్తూ